అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు తెలుగు యూట్యూటర్. సో పాలిటెక్నిక్ లైవ్ కోచింగ్ కి అదే విధంగా ఎవరైతే అప్కమింగ్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ లెసన్ అయితే మీకు చెప్పబోతున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి. సో మీ సలహాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పెట్టండి. అట్ ద సేమ్ టైం మీరైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మరిన్ని వీడియోల కోసం అయితే బెల్ ఐకాన్ టచ్ చేయండి. సో ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే మూలకాల వర్గీకరణ అంటే ఏమిటి, సో మూలకాల వర్గీకరణ ఆవశ్యకత ఏమిటి. సో జనరల్ గా మన ఇంట్లో అయినా సరే చాలా వస్తువులు ఉంటాయి. ఒక్కో వస్తువు అనేది ఒక్కో సెల్ఫ్ లో మనం భద్రపరుస్తాం. సో పర్టికులర్ గా సో కిచెన్ లో ఉండాల్సిన కిచెన్ లో పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ లో తీసుకున్నా కూడాను వంట పాత్రలు ఒకవైపు, వండే సామాగ్రి ఒకవైపు, కూరగాయలు ఒకవైపు మనం పేర్చుకుంటాం. అలాగే మూలకాలు అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల ఈ మూలకాల సంఖ్యలను వాటి యొక్క భౌతిక రసాయన ధర్మాల ఆధారంగా ఒక కొన్ని నిలువు వరుసలుగాను అడ్డు వరుసలుగాను మనం ఏం చేస్తామంటే వాటిని మనం భద్రపరుస్తూ వాటి గురించి చెప్తాం అనమాట. సో ఇలా మనం చెప్పడాన్ని దాన్ని ఏమని పిలుస్తామంటే మూలకాల వర్గీకరణ అని పిలుస్తాం అనమాట. సో ఇలా మూలకాల వర్గీకరణ ఆవశ్యకత ఎందుకు వచ్చింది, అసలు మూలకం అనే పదం ఎవరు ప్రవేశపెట్టారనే దాని గురించి ఒకసారి చూసుకున్నట్లయితే 1661లో రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త ఎలిమెంట్ మూలకము అనే పదాన్ని ప్రవేశపెట్టాడు అనమాట. ఆయన పదాన్ని ప్రవేశపెట్టేటప్పటికి అప్పటి వరకు ఉండే మూలకాలు కేవలం 13 మాత్రమే. సో 18వ శతాబ్దం చివరి వచ్చేసరికి లావోయిజర్ పరిశోధనలు తర్వాత మరో 11 మూలకాలు అనేవి మొత్తం చేరడం జరిగింది. అంటే మొత్తం 24 మూలకాలు అయ్యని చెప్తాం. అదే 1865 కాలానికి వచ్చేసరికి మొత్తం 63 మూలకాలు, అదే 1940 నాటికి 91 మూలకాలు అనేవి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మరో 17 మూలకాలు యాడ్ అయ్యాయి అని చెప్తూ మన టెక్స్ట్ బుక్లు ఇవ్వడం జరిగింది. ఇక మూలకాల గురించి వచ్చినట్లయితే మూలకాలు అనేవి ఎలా ఏర్పడతాయి, సో మూలకాలు ఏవైనా ధర్మాన్ని పాటిస్తాయా అనే శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్న క్రమంలో 18వ శతాబ్దంలో జోసెఫ్ లూయిస్ ఫ్రౌస్ట్ అనే ఒక శాస్త్రవేత్త, ఆల్కెమిస్ట్ అని పిలుస్తాం, రసవాద శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే ప్రతి పరమాణువు కూడాను హైడ్రోజన్ యొక్క నిర్మాణాత్మక ప్రమాణము అని చెప్పడం జరిగింది. నిర్మాణాత్మక ప్రమాణం అంటే ఏంటి, ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఒక హైడ్రోజన్ కి మరో హైడ్రోజన్ కానీ కలిసినట్లయితే హీలియం ఏర్పడుతుంది. సో అదే హీలియం కి మరో హైడ్రోజన్ గానీ మనం యాడ్ చేస్తే లీథియం ఏర్పడుతుంది. ఇలా ప్రతి ముందరి పరమాణువుకి ఒక హైడ్రోజన్ చేరిస్తే తర్వాత పరమాణువు ఏర్పడుతుంది అని జోసెఫ్ లూయిస్ ఫ్రౌస్ట్ అభిప్రాయపడడం జరిగింది అనమాట. సో తర్వాత కాలంలో ఇక మూలకాల వర్గీకరణ, అసలు మూలకం అంటే ఏంటి అనే దానిపైన పరిశోధనలు జరిగాయి. సో అలా చేసిన వాటిలో మొట్టమొదటి సిద్ధాంతంగా మనం ఎవరిని చెప్పవచ్చు అంటే డాబరీనర్ లా ఆఫ్ ట్రయాడ్స్ గురించి మనం చెప్పుకోవచ్చు. డాబరీనర్ చెప్పినటువంటి త్రికము అని చెప్తాం అనమాట. డాబరీనర్ త్రికం అంటే ఏంటో ఒకసారి చూసుకుందాం. సో డాబరీనర్ ఏం చేశారంటే 1815, 1829 సమయంలో అప్పటి వరకు తన దగ్గర ఉన్న మూలకాలను ఏం చేశాడంటే 3 మూలకాలు ఉండే విధంగా 3 ఎలిమెంట్స్ ఉండేటట్లుగా ఏం చేశాడంటే మనకి విభజిస్తూ కొన్ని గ్రూపులుగా ఏర్పాటు చేశాడనమాట. ఆ గ్రూపులను ఏమని పిలుస్తామంటే డాబరీనర్ ట్రయాడ్స్ అని పిలుస్తాం అనమాట. ఈ డాబరీనర్ ట్రయాడ్స్ ఉండే లక్షణం ఏంటంటే ఆ 3 మూలకాలు కూడా భౌతికంగాను రసాయనికంగాను అన్ని ధర్మాలు దాదాపుగా ఒకేలాంటి పోలికల్ని కలిగి ఉంటాయన్నమాట. మరి ఆ మూలకాలను దేని ఆధారంగా ఈయన వర్గీకరించాడంటే ఆయన చెప్పింది ఏంటంటే సో మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క వెయిట్ గాని మనం చూసుకున్నట్లయితే ది అటామిక్ వెయిట్ ఆఫ్ ది మిడిల్ ఎలిమెంట్ వాజ్ అప్రాక్సిమేట్లీ ది అథమెటిక్ మీన్ ఆఫ్ అదర్ 2. ఆయన చెప్పింది ఏంటంటే సో 2 మొదటి చివరి మూలకాల యొక్క పరమాణు భారాలను సరాసరి కట్టినట్లయితే, యావరేజ్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే, మీన్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే సో మిడిల్ ఆటమ్ యొక్క వెయిట్ కానివ్వండి లేకపోతే దానికి ఉండే మొత్తం ప్రాపర్టీస్ అన్ని కూడాను దాదాపుగా ఒకేలాగా వస్తాయి అని చెప్పడం జరిగిందనమాట. సో మరి ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే భౌతిక ధర్మాలు అన్నీ కూడాను ఈ 3 మూలకాలు ఏవైతే ట్రయాడ్ ఏర్పాటు చేశాడో 3 ధర్మాలు కూడా ఒకేలా ఉంటాయి. అండ్ రసాయనిక ధర్మాలు ఒకేలా ఉంటాయి, ద్రవీభవన స్థానము, బాష్పీభవన స్థానము దాదాపుగా ఒకేలా ఉంటాయని ఆయన చెప్పడం జరిగిందనమాట. అయితే ఆ మూలకాలు అనేవి అన్నింటికి తను చేయలేకపోయాడంట. 30 లోపల ఉండే పరమాణు సంఖ్య 30 లోపల ఉండే వాటికైతే వర్తిస్తుంది కానీ తర్వాత అయితే వాటిని వర్తించలేకపోయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఆయన ఇచ్చినట్టు కొన్ని ట్రయాడ్స్ అయితే ఇచ్చాం. సో లిథియం, సోడియం, పొటాషియం తీసుకున్నట్లయితే ఈ లిథియం కి పొటాషియం కి మధ్యన యావరేజ్ మీరు ఫైండ్ అవుట్ చేసినట్లయితే సోడియం కి సరిపోయింది మొదటి దానికి. సో రెండో ట్రయాడ్కి వచ్చేసరికి చూడండి దాదాపుగా మనకి సరిపోలేదు. బ్రోమియం అయితే మనకి 80 ఉంది, యావరేజ్ 81.25 వచ్చింది, సరిపోలే. ఇక మూడోది కూడా చూడండి, ఇక్కడ స్ట్రాన్షియం అయితే 87.5 ఉంది, బట్ మనకి యావరేజ్ అయితే మనకి 88.5 రావడం జరిగింది. సో అన్ని మూలకాలకి ఆయన సిద్ధాంతం అనేది వర్తించలేకపోయింది అనమాట. సో ఈ ఆధారంగా
తర్వాత కాలంలో మరికొన్ని సిద్ధాంతాలకి ఇది దారితీసిందని చెప్పవచ్చు అనమాట. సో తర్వాత ఎవరు వచ్చారంటే ఇక్కడ చూద్దాం. తర్వాత ఈయన డాబరీనర్ తర్వాత వచ్చినటువంటి మరొక సిద్ధాంతం ఏంటంటే న్యూలాండ్స్ థియరీ అని చెప్తాం అనమాట. సో న్యూలాండ్స్ అష్టక పరికల్పన సిద్ధాంతం అనేది సో తర్వాత పేరు పొందిన సిద్ధాంతంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి న్యూలాండ్స్ చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి ఒకసారి చూద్దాం. ఒకసారి న్యూలాండ్స్ ఏం చేస్తాడంటే ఆయన చేసినటువంటి నియమాన్ని మనం ఏమంటామంటే లా ఆఫ్ ఆక్టేవ్స్ అని పిలుస్తాం. అష్టక పరికల్పన అని చెప్తాం అనమాట. ఏంటి ఈ లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటే ఏవైనా మూలకాలంగానే మనం వరుసలో పేరుస్తున్నట్లయితే అంటే వాటి భారాల ఆధారంగా వాటి అటామిక్ చూడండి ఇతను కూడా చేసింది అటామిక్ వెయిట్స్ మాత్రమే. అటామిక్ వెయిట్స్ ఆధారంగా కానీ భారాల ఆధారంగా వాటిని ఆరోహణ క్రమంలో పేర్చినట్లయితే ప్రతి 8వ మూలకం తిరిగి మొదటి మూలకాన్ని పోలి ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. ఏ విధంగా అయితే భారతీయ సంగీతంలో సరిగమ పదాన్ని తర్వాత మళ్ళీ సా వస్తుందో అదేవిధంగా మూలకాల భారాలను ఆరోహణ క్రమంలో మనం అమర్చినట్లయితే 8వ మూలకం అనేది మళ్ళీ మొదటి మూలకం యొక్క భౌతిక లక్షణాలను కలిగి ఉంటుంది, భౌతిక రసాయన ధర్మాన్ని కలిగి ఉంటుందని చెప్పాడనమాట. ఉదాహరణకి ఇక్కడ మనం చూసినట్లయితే సో లిథియం, సోడియం, అదేవిధంగా వేరే ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తున్నాయి. సో మొత్తం కూడా ఆయన వరుసగా మనకి పేర్చడం జరిగిందనమాట. అయితే ఇది ఎంతవరకు అయితే ఇది నియమాన్ని పాటిస్తుందంటే కేవలం కాల్షియం వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆ పైన వచ్చేటటువంటి మూలకాలకి ఇది వర్తించడం లేదనమాట. అంతేకాకుండా ఇందులో పరిమితులు కూడా చాలా ఉన్నాయి ఆయన చేసినటువంటి మూలకాల వర్గీకరణలో. కోబాల్ట్, నికెల్ కానివ్వండి లేకపోతే మనకి మిగతా మూలకాలు ఇక్కడ ఏవైతే చెప్పామో అవన్నీ కూడాను ఒకే గైడ్లోనే వాటిని పేర్చడం జరిగిందనమాట. అయితే నిజానికి అవి భౌతికంగా కూడా విభిన్న లక్షణాలను ప్రదర్శించినప్పుడు కూడా ఆయన ఒకే దగ్గర తీసుకురావడం జరిగింది. అలాగే కొన్ని ఒకేలాంటి పోలిక లేని మూలకాలన్నింటినీ కూడాను ఒకే దగ్గర ఒకే గ్రూప్ లో ఆయన పేర్చడం జరిగింది అనమాట. సో దీనికి కూడా ఆయన వివరణ ఇవ్వలేకపోయాడు. సో ఈ విధంగా చెప్పి అన్ని మూలకాలకి ఆయన వర్గీకరించలేకపోతే కేవలం ఆయన ఇచ్చినటువంటి న్యూలాండ్స్ ఇచ్చినటువంటి ఈ ఆవర్తన పట్టికలో కేవలం 56 మూలకాలు మాత్రమే ఆయన ప్రదర్శించగలిగాడు. మిగతా మూలకాలకి ఎక్కడ ఖాళీ ఇవ్వడం కానీ అవకాశం కానీ ఆయన చూపించలేదన్నమాట. సో లిమిటేషన్స్ అయితే చూడండి ఒకసారి. ఒకే పొజిషన్ లో విభిన్న మూలకాలను పెట్టడం, 2 విభిన్న ధర్మాలు ఉండేటటువంటి మూలకాలను ఒక గ్రూప్ లో తీసుకురావడం. ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్, నికెల్, రేడియం ఇక్కడ చూసినట్లయితే మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇలాంటివన్నిటిని కూడాను ఒకే దానిలో తీసుకురావడం జరిగింది. బట్ వాటి యొక్క ధర్మాలు చూసుకున్నట్లయితే కొన్ని మెటలాయిడ్స్ ఉన్నాయి, కొన్ని మెటల్స్ ఉన్నాయి, 2 ఒకే దగ్గర తీసుకురావడం జరిగింది. అండ్ ఈ మూలకాలు అనేవి కేవలం 56 మూలకాలనే ఆయన ఏం చేశాడంటే ఆవర్తన పట్టికలో చూపించాడు అనమాట. సో న్యూలాండ్ అష్ట పరికల్పన కూడాను కొంతవరకు అయితే పరిశోధనలకు అవకాశం ఇచ్చిందే కానీ విజయవంతమవులేదని చెప్పవచ్చు. తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్తలు చూస్తున్నట్లయితే లోథర్ మేయర్. సో ఇక్కడ కొన్ని టెక్స్ట్ బుక్ దాటి మనకి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. లోథర్ మేయర్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సో లోథర్ మేయర్ అట్ ద సేమ్ టైం మెండెలీఫ్ ఇద్దరు కూడాను మూలకాల వర్గీకరణపై పరిశోధన చేయడం జరిగింది. సో ఇద్దరు కూడా దాదాపుగా ఒకే రకమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అయితే మెండెలీఫ్ అయితే మొత్తం మూలకాల వర్గీకరణ చేసి ఒక ఆవర్తన పట్టికను కూడా ఆయన ప్రదర్శించడం జరిగింది. వీళ్ళు చెప్పినటువంటి నియమం ఏంటంటే పరమాణువుల యొక్క భౌతిక మరియు రసాయన ధర్మాలు అనేవి వాటి యొక్క పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలని చెప్పడం జరిగింది. ది ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ శాంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్ అని చెప్పడం జరిగింది. అటామిక్ వెయిట్ మారుతుండేటప్పుడు వాటి యొక్క పరమాణు భౌతిక రసాయన ధర్మాలన్నీ మారిపోతాయి. సో ఇది మన టెక్స్ట్ బుక్ లో కాస్త గజిబిజిగా ఉంటుంది. సో మీకైతే కొద్దిగా వివరించడం కోసం హయ్యర్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ లెవెల్ నుండి కూడా కొన్ని కాన్సెప్ట్స్ అయితే తీసుకోవడం రావడం జరిగింది. సో జస్ట్ వినండి, విన్న తర్వాత సో చూడండి, చూసిన తర్వాత మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్స్ అయితే డెఫినెట్ గా మీరు కామెంట్స్ అయితే పెట్టగలరని ఆశిస్తున్నాను. సో మెండెలీఫ్ ఆవర్తన పట్టికని మనం సాధారణంగా మనకి నవీన ఆవర్తన పట్టికని అయితే ఏమని చెప్తాం, లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని పిలుస్తాం. బట్ మెండెలీఫ్ ఆవర్తన పట్టికని అయితే మనం ఏమని పిలుస్తామంటే షార్ట్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని పిలుస్తాం అనమాట. సో రేపు ఎగ్జామ్ లో మీకు షార్ట్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని ఏ టేబుల్ ని పిలుస్తారంటే డైరెక్ట్ గా మీరు మెండెలీఫ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ద ఫస్ట్ 3 పీరియడ్స్ ఆర్ షార్టెస్ట్ పీరియడ్స్. ఆయన ఇచ్చినటువంటి ఆవర్తన పట్టికలో మొదటి 3 పీరియడ్లు అనేవి చాలా పొట్టి పీరియడ్లు అని చెప్పడం జరుగుతుంది. అండ్ సో ఓకే 1 సెకండ్ అండి. సో ఎస్, మొదటి 3 పీరియడ్లు అనేవి పొట్టి పీరియడ్లు అని చెప్పడం జరుగుతుంది. అండ్ తర్వాత ఉన్న ప్రతిదీ కూడాను రిమైనింగ్స్ ఆర్ లాంగ్ పీరియడ్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ప్రతి పీరియడ్ లో కూడా మీకు ఏమిటంటే 2 సిరీస్ అక్కడ మీకు ఎలిమెంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మీకు ఇమేజ్ చూపించి ఫోటో మీకు చూపిస్తాను. సో వెర్టికల్ కాలమ్స్ లో కూడా ఏం చేస్తాడంటే ఆయన
గ్రూపులుగా చెప్పడం జరిగింది అనమాట. 1 to 8 గ్రూప్స్ గా చెప్పడం జరిగింది. అంటే 0 గ్రూప్ కూడా చెప్పడం జరిగింది అనమాట. 1 to 8 గ్రూపులు గాను, ఇంకా లాస్ట్ వన్ అయితే 0 గ్రూప్ గా కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రతి గ్రూప్ లో కూడా ఏం చేశాడంటే మళ్ళీ 2 సబ్ గ్రూపులుగా విభజించడం జరిగింది. అయితే 0 గ్రూప్ ని అదేవిధంగా 8వ గ్రూప్ ని ఆయన విడిచిపెట్టడం జరిగింది. ఎక్సెప్ట్ 0 and 8 గ్రూప్స్ డివైడెడ్ ఎవరీ గ్రూప్ ఇంటూ ఏబి సబ్ గ్రూప్స్. సో వాటిని అంతేకాకుండా కొన్ని మూలకాలు అనేవి భౌతిక రసాయన ధర్మాలను పోలి ఉండేటప్పటికీ ఆ సమయంలో కొన్ని మూలకాలు లేకపోయినప్పటికీ ఆ మూలకాలకి ఏమని చెప్పాడంటే వేరే నేమ్ పెట్టి అక్కడ ఖాళీ విడిచిపెట్టడం జరిగింది. ఉదాహరణకు ఎకా బోరాన్, ఎకా సిలికాన్, ఎకా అల్యూమినియం. సో ఎకా బోరాన్ అయితే స్కాండియం అని పిలుస్తాం, ఎకా సిలికాన్ అయితే జర్మేనియం అని పిలుస్తాం, ఎకా అల్యూమినియం అయితే గ్యాలియం అని పిలుస్తాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి పాలిసెట్లో. వీటిపైన అయితే ఇప్పటి వరకు 2 times క్వశ్చన్స్ అడిగాడు. సో ఖచ్చితంగా అయితే మీరు ఇవి గుర్తుంచుకుంటారు అనుకుంటారు. సో ఇప్పుడైతే మనం మ్యాండ్లీ ఆవర్తన పట్టికలో కాస్త డీప్ గా